హలో అక్వామన్, ఇప్పుడు ఒక కుట్ర పన్నబోతున్నాను. అదేంటంటే మన హల్క్ గాడితో నతాషాని తొక్కించేయబోతున్నాను. చూడండి, అలా ఏలు పెట్టి తొక్కించేసి పాడదొప్పా. చాలా పాపం రా. అయితే ఎప్పుడు విటమినే కాదు కాల్షియం కూడా ఉండాలని చెప్పి ఈ కాల్షియం సిరప్ మన టర్టిల్ ఫుడ్ పైన వేసి తినిపిస్తున్నా. చూడండి, ఎత్తుకొని తినిపిస్తున్నా కూడా మన హల్క్ గాడు రప్పని పట్టుకొని తినేశాడు. ఇప్పుడు అట్లనే నతాషాకు కూడా తినిపిద్దామని ట్రై చేస్తే అది ఎంతసేపటికి తినలేదు. ఇంకా దాన్ని కిందకి పెట్టి ఫుడ్ వేసి తినిపించాను కానీ దాన్ని అలా పట్టుకున్నప్పుడు నేను ఒకటి గమనించాను. అదేంటో చెప్తే తట్టుకోలేరురా, నిజమేంటో తెలిస్తే తట్టుకోలేరు. అదేంటంటే మన నతాషా షెల్ ఫుల్ సాఫ్ట్ అయిపోయింది అనమాట. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే అది అట్లా కదులుతుంది, చాలా సాఫ్ట్ అయిపోయింది. ఇది నేను అసలు అబ్జర్వ్ చేయలేదు, అసలు చాలా వీక్ అయిపోయింది. బాడీలో కాల్షియం ఇంకా విటమిన్స్ తక్కువైనప్పుడు అలా షెల్ సాఫ్ట్ అయిద్దంట. ఇంకా మన హల్క్ గాడిది ఎట్లుందని చూస్తే వాడిది మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. మస్తు గట్టిగా ఉంది వాడి షెల్ అయితే. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. సరే, ఇంకా నతాషాకి ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పి ఒక 30 ml వాటర్ తీసుకొని అందులో ఒక 2-3 చుక్కలు వేసాను అనమాట కాల్షియం సిరప్. ఆ తర్వాత ఇప్పుడు మన నతాషాని తీసుకెళ్లి ఇందులో పెట్టాను. ఇలా ఒక 10-15 minutes ఉంచాలి. అప్పుడు దీని షెల్ స్కిన్ ఆ కాల్షియం అబ్జర్వ్ చేసుకుని కొంచెం స్ట్రాంగ్ అయిద్ది అనమాట. ఇలా వీక్లీ 2-3 times రిపీట్ చేయాలి ప్రాసెస్. అయితే 10-15 minutes అయ్యాక తీసి మళ్ళీ వాటర్ తో వాష్ చేయాలన్నమాట. కాల్షియం అస్సలు ఉండకూడదు బాడీ పైన, ఒకవేళ ఉంటే దానికి మళ్ళీ ఇచ్చింగ్ ఇరిటేషన్ అయిద్ది. సో నేను కూడా ఇట్లా కంప్లీట్ గా వాటర్ వాష్ చేశాక మళ్ళీ తీసుకెళ్లి పెట్టేశాను హల్క్ గాడితోనే. సో అది మ్యాటర్. మన నతాషా తింటుంది కాబట్టి అంత వరి అవ్వాల్సిందేం లేదు. మీరైతే ఏం టెన్షన్ పడద్దు. నేను మాక్సిమం అది ఫాస్ట్ గా రికవర్ అయిపోయేలాగే 100% ఎఫర్ట్స్ పెట్టి చూస్తాను. నువ్వు నా హీరో, నీకోసం ఏమైనా చేస్తాను. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.